నమస్తే. తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. ప్రభుత్వాలు మారిన తర్వాత అంటే అధికారులను నియమించుకోవడము, ఆయా సెగ్మెంట్స్‌కి సంబంధించి ఎక్కడి నుంచో తీసుకొని రావడం కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంది అనంటే రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు నియమిస్తున్న కొత్త వ్యక్తి గురించి ఇప్పుడు ఒక కొత్త చర్చ జరుగుతోంది. ఆయనను తెలంగాణ నుంచి ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నారంట. ఎందుకు తెలంగాణ నుంచి ఆయన ప్రత్యేకంగా ఏపీ కార్యదర్శిగా నియమించబోతున్నారు? అసలు ఏపీ కార్యదర్శి మొత్తం అంటే కథంతా ఏదో గందరగోళంగా ఉంది అన్న ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. అసలు అసెంబ్లీ కార్యదర్శికి సంబంధించి, అందులోనూ ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి సంబంధించి తెలంగాణ నుంచి తీసుకోవడం వెనుక ఉన్న కథాకమామిషి ఏంటి? గతంలో ఉన్న తను ఎందుకు రాజీనామా చేశారు? దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా అంటే ప్రభుత్వం మారిన తర్వాత పోస్టులు ఖాళీ అవ్వడం కావచ్చు, రిజైన్ చేసి వెళ్ళిపోవడం కావచ్చు, వాళ్ళు అనుకున్న వాళ్ళని తీసుకొని రావడం కావచ్చు, ఇదంతా జరుగుతుంది. ముందుగా ఏపీ అసెంబ్లీ కార్యదర్శి కథ ఏంటి? ఆయన రిజైన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే కొడల ఉన్నప్పుడే ఇష్యూస్ అయ్యాయని ఇప్పుడు కూడా వచ్చిన చింతకాయల అయ్యన్న పాత్రుడా సార్ ఆయన ఏదో సంతకం పెడతాము అని అంటే కూడా ఏదో ఇష్యూ అయిందనేసి అని విన్నాము. ముందుగా ఒకసారి దాని గురించి. అదే ఇప్పుడు అంటే అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న రామాచారి కూడా ఆయన ఎక్స్టెన్షన్ మీదే ఉన్నాడు. అంటే మొన్న జరిగింది ఏంటంటే కోడెల ఈయన అయ్యన్న పాత్రుడు కొత్తగా స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు ఆయన మొదటి సంతకం పెట్టాలని ఇప్పుడు మామూలుగా ముఖ్యమంత్రులు వాళ్ళు అందరూ మొదటి సంతకం పెడితే నేనెందుకు పెట్టకూడదని ఆయన అనుకున్నట్టున్నాడు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఈ మీడియా మీద ఏదైతే నిషేధం విధించారు అంతకుముందు అసెంబ్లీలో ఏబిఎన్, టీవీ5, ఈటీవీ ఈ మూడింటిని కూడా నిషేధించారు. యాక్చువల్గా అట్లా నిషేధించడం అనేది అన్డెమోక్రటిక్. అది ఒక అసెంబ్లీ స్పీకరు అట్లా డెసిషన్ తీసుకోకూడదు. సరే అందుకని దాన్ని ముందు తొలగించాలి, నేను తొలి సంతకం దాని మీద పెడతానని చెప్పేసి అయ్యన్న పాత్రుడు చెప్తే దాని ఫైలు రెడీ చేయమన్నాడు. స్పీకర్ రెడీ చేయమంటే ఇదంతా మామూలు బ్యూరోక్రాట్స్ మామూలే కదా, ఇదంతా ఇప్పుడు కుదరదండి, దీనికి చాలా తతంగం ఉంది, అది ఇది ఫైల్ చేయాలంటే దానికి ఏదో పాత ఇవన్నీ వెతకాలి, అది ఇది అని ఏదో చెప్పేదానికి ఆయనకు మండింది. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు మామూలుగా ఫైర్ బ్రాండ్. ఆయనకు మండి వాళ్ళందరిని తిట్టి మొత్తానికి ఆ రోజున ఫైల్ పెట్టారు. ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇప్పుడున్న అక్కడ రామాచారి అన్న ఆయన మీద ఏదో అంటే ఆయన రిజైన్ చేశాడు, కానీ తెర వెనుక ఏంటంటే ఇప్పుడు ఆయనతో రిజైన్ చేయించారు. నువ్వు కాదులే మేము చెప్పిన మాట వింటలేదు, నువ్వు అంతా జగన్ మనిషివి అంటే మొత్తంగా కూడా ఇప్పుడు ఇక్కడ సెక్రటేరియట్లో ఎట్లా పాలనలో ఎట్లయిందో అసెంబ్లీలో కూడా అట్లాగే అయిపోయింది. ఓకే. అంతకు ముందున్న తమ్మినేని సీతారాం కూడా ఆయన ఏకపక్షంగా ఒక పార్టీ వ్యక్తిలాగా వ్యవహరించడము, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వటము, అసలు బయటికి కూడా పోయి, ఎందుకంటే జనరల్గా స్పీకరు ఉండేవాడు తన పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవాలి, పార్టీ మెంబర్ కాదు. ఎందుకంటే ఆయన అందరి మంచి స్పీకర్ అనేవాడు ఒక న్యాయమూర్తులు అంటాడు. అంటే ఇప్పుడైతే అసలు పార్టీ ఎఫిలియేషన్స్ వదులుకోవట్లేదు. ఇంతకుముందు కాలంలో పార్టీ ఎఫిలియేషన్స్ వదులుకున్న స్పీకర్లు కొంతమంది ఉన్నారు, దాన్ని ఒక సాంప్రదాయం కింద. వీళ్ళకి అదే మన మొరాలిటీ అని అనమాట, అట్లా చేశారు. సరే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ పోస్ట్ ఖాళీ అయింది. ఈ పోస్ట్ ఖాళీ అయితే ఆ పోస్ట్ నింపడానికి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియలో ఒక వివాదం ఏర్పడింది. అదేంటంటే ఇప్పుడు ఇక్కడ సూర్యదేవర ప్రసన్న కుమార్ అన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అసెంబ్లీలో ఓఎస్డీగా ఉన్నాడు. ఆ ఓఎస్డీగా ఉన్న ఆయన్ని ఇప్పుడు అక్కడికి కార్యదర్శిగా అంటే ఇప్పుడు అక్కడ సెక్రటరీ జనరల్ అనే పోస్ట్ను కూడా కొన్ని చోట్ల సృష్టించారు. యాక్చువల్గా సెక్రటరీ జనరల్ అని లోక్సభలో రాజ్యసభలో ఉంటుంది, కానీ ఇక్కడ ఉండదు. ఓకే. కానీ ఇప్పుడు ఏదో సెక్రటరీ జనరల్ అని సృష్టించారు. ఇప్పుడు ఈ సూర్యదేవర ప్రసన్న కుమార్ అన్న ఆయన్ని ఇక్కడి నుంచి అక్కడికి దిగుమతి చేసుకోవటం మీద ఒక చర్చ జరుగుతుంది. అంటే స్పెసిఫిక్గా ఈ సూర్యదేవర ప్రసన్న కుమార్నే దిగుమతి చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇంతకుముందు బ్యూరోక్రసీ నుంచే సెక్రటరీని తీసుకునేవాళ్ళు, ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, లేదంటే అక్కడ ఉండే స్టాఫ్ అసెంబ్లీలో ఎవరైతే ఉంటారో ఆ లెజిస్లేచర్లో ఉన్న వాళ్ళకి జాయింట్ సెక్రటరీ పోస్ట్ ఉన్నాళ్ళు, వాళ్ళకి పరిజ్ఞానం ఉండాలి, లా డిగ్రీ ఉండాలి, రూల్స్ అని తెలిసి ఉండాలి. రూల్స్ ఏ టైంలో దేనికి ఏ డౌట్ వచ్చినా స్పీకర్ని వాళ్ళు గైడ్ చేయగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో వచ్చే స్పీకర్లు ఎవరు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇది అసలు మొన్న వచ్చిన సీతారాం అయితే ఆయన అసలు డిగ్రీ పాస్ కాకుండా లా సీట్ సంపాదించి లా డిగ్రీ సంపాదించాడు అనేది వచ్చింది.
అంటే అట్లా ఇప్పుడు ఈవెన్ కోడెల శివప్రసాద్ మొదటి స్పీకర్గా ఎన్నికైనా సరే ఆయన రాజకీయాల్లో మంత్రిగా పనిచేశాడు, కానీ మంత్రిగా పనిచేసినాడికి లెజిస్లేచర్ వ్యవహారాలని తెలియాలని లేదు. దాంట్లో ప్రత్యేకంగా దాని మీద స్టడీ చేసిన వాళ్ళు, లేకపోతే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని స్పీకర్గా పనిచేసిన వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండి చదివి నేర్చుకుంటారు. సరే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా అంత హీఈస్ మోర్ ఏ పొలిటీషియన్, మినిస్టర్గా పనిచేశాడు, కానీ ఆయన స్పీకర్గా ఎంతవరకు చేస్తాడు అనేది కూడా అదే అనుమానం. అందరికీ రకరకాల అనుమానాలు వచ్చినాయి. వాళ్ళే సభలోనే ఆయన మీద జోకులు వేసుకున్నారు వాళ్ళ స్వపక్షం. సరే అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఈ సూర్యదేవర ప్రసన్న కుమార్ అన్న ఆయన ఒక పొలిటికల్ లాబియింగు, పొలిటికల్ కనెక్షన్స్, ఢిల్లీలో పొలిటికల్ కనెక్షన్స్ బాగా ఉన్నాడు. ఈయన అసలు ఆల్ ఇండియా రేడియోలో రీడర్గా పనిచేశాడు, న్యూస్ రీడర్గా పనిచేసి అట్నుంచి కొంత లాబియింగ్ ద్వారా రాజ్యసభలో ఓఎస్డీగా లేకపోతే డిప్యూటీ సెక్రటరీగా పనిచేశాడు. చేసి అక్కడ ఉండంగా అట్లాగే ఉపరాష్ట్రపతి దగ్గర కూడా పనిచేశాడు. అంటే ఇవన్నీ కూడా కొంత పొలిటికల్ కనెక్షన్స్ ద్వారా ఇవన్నీ సంపాదించాడు. మనం కూడా చూస్తాం కదా, మన చాలామంది జర్నలిస్టులు ఆర్టీఐ కమిషనర్లు అయ్యారు, ఇంకొంతమంది సిపిఆర్ఓలు అయ్యారు. అట్లా ఈయన కూడా ఏదో చేసుకున్నాడు తెప్పులు. అంటే ఇదంతా మనకున్న సమాచారం చేసుకుని ఆయన యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కోడెలా ఉన్న టైంలోనే రావడానికి ట్రై చేశాడు. ఆయన తీసుకురావడానికి పొలిటికల్ లాబింగ్ ద్వారా ట్రై చేయడం జరిగింది. చేస్తే అప్పుడు అక్కడున్న స్టాఫ్ అంతా అసెంబ్లీ స్టాఫ్ అంతా కూడా ఎదురు తిరిగి రైట్ ఈయన వస్తే మా ప్రమోషన్ అవకాశాలు దెబ్బతింటాయి ఇవన్నీ మాట్లాడేదానికి ఇక అది అక్కడ హోల్డ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన లాబింగ్ చేసుకుని విడిచిపెట్టకుండా తెలంగాణ అసెంబ్లీకి ఓఎస్డీగా వచ్చాడు. ఓకే, ఆ ఓఎస్డీగా వచ్చి ఇప్పుడు ఓఎస్డీగా ఉన్నాడు. ఇక్కడ ఓఎస్డీగా ఉన్నాయని ఇప్పుడు అక్కడ మళ్ళీ దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ పొలిటికల్ లాబియింగ్. అంటే ఈ జనరల్గా అసెంబ్లీ కార్యదర్శి అనేది రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలిసిన వాళ్ళు, లేకపోతే లాలో బాగా అనుభవం ఉన్నాళ్ళు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈయన మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు. అదే సేమ్ పోయినసారి ఎట్లా అయిందో ఇప్పుడు కూడా అట్లాగే అసెంబ్లీ స్టాఫ్కి ఈయన ఇంకా నియామకం అఫిషియల్గా జరగలేదు, కానీ ఈయన అప్పటికే విజయవాడ చేరిపోయాడు, అక్కడ అంతా రెడీ అయిందని చెప్పేసి సమాచారం అనమాట. అంటే ఇప్పుడు ఎట్లా వచ్చేస్తుంది అంటే ఎవరూ లేనట్టు, ఎవరూ దొరకనట్టు, ప్రత్యేకించి తెలంగాణ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఢిల్లీ టు తెలంగాణ, తెలంగాణ టు ఆంధ్ర. ఓకే, అంటే ఫస్ట్ ఫేజ్లోనేమో ఢిల్లీ టు ఆంధ్ర ట్రై చేశాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ తెలంగాణకు వచ్చాడు, తెలంగాణ నుంచి. అంటే ఈ రకమైన పొలిటికల్ అఫిలియేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రేపు స్పీకర్ని గైడ్ చేసే విషయంలో కూడా వీళ్ళు నిష్పక్షపాతంగా ఉంటారని మనం అనుకోలేము, ఛాన్స్ లేదు ఇంకా. అది అంటే నిబంధన జనరల్గా ఇప్పుడు మొన్న ఐఏఎస్లు వాళ్ళు కూడా చూసాం కదా, ఐఏఎస్లు వాళ్ళు కూడా వాళ్ళకి రూల్స్ తెలియక కాదు. అంటే ఇక్కడ అసెంబ్లీకి వచ్చేసరికి ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షం అనేది లేదు కదా సార్. మెయిన్లీ ప్రతిపక్షం లేకపోయినా అధికార పక్షం ఉన్నా సరే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేమే అధికార పక్షం, మేమే ప్రతిపక్షం అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ అయితే అసలు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని కూడా ఫస్ట్లో అని నాలుగు గరుచుకున్నాడు. అంటే రూల్స్ ఒప్పుకోగానే మేము అసలు ప్రతిపక్షంగా కూడా వ్యవహరిస్తాము, కూటమిలో ఉన్నప్పుడు కూడా సమస్యలు ఏమైనా ఉంటే మేము లేవనెత్తాం, ఇవన్నీ మాట్లాడాడు. అట్లాగే రేపు ఆ 11 మంది కూడా రావచ్చు. ఇప్పుడు డెమోక్రసీలో వాళ్ళు 11 మంది ఉన్నంత మాత్రాన వాళ్ళకి ప్రతిపక్ష హోదా అనేది దానికి సంబంధించిన సదుపాయాలు లేకపోతే క్యాబినెట్ హోదా అవన్నీ రావటమే కాదు, 10 మంది కాదు. గతంలో కమ్యూనిస్టులు ఒకళ్ళే ఉండేవాళ్ళు, వాళ్ళు గజగజ వణికిచ్చేవాళ్ళు అందరినీ. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండి వాళ్ళు సరైన ఇష్యూ, ప్రజలకు సంబంధించిన ఇష్యూ రైజ్ చేస్తే ఒకడున్నా చాలు గట్టిగా మాట్లాడేవాడు. ఇప్పుడు మొన్న కూడా చూసాం ఇక్కడ అసెంబ్లీలో ఆ సిపిఐ సభ్యుడు ఆయన తెలంగాణ అసెంబ్లీలో ఉన్నాడు, ఆయన హైలైట్ సాంబశివరావు గారు, సాంబశివరావు కోననేని సాంబశివరావు హైలైట్ అయ్యాడు. అట్లా నిజంగా అసెంబ్లీ సమావేశాలు అయితే చాలా మంది చాలా రోజులు జనరల్ గా కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఆయన అంటే ప్రతిపక్షం అనేది ఉంటే విపక్షం మాట మంతి కావచ్చు, ఏదన్నా కౌంటర్ వేస్తే కౌంటర్ అటాక్ కావచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, చాలా రోజుల తర్వాత ఒక అసెంబ్లీ సమావేశం అంటే ఇలా ఉండాలి అనేసి మొన్న జరిగిన అసెంబ్లీ గురించి చాలా డిస్కషన్ జరిగింది నిజంగానే. అంతేకాదు ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు జగన్ పార్టీకి 40% ఓటు వచ్చింది. అంటే 40% ప్రజల్ని 11 మంది, అంటే ఇక్కడ నెంబర్స్ కాదు, ఈ 40% ఓటర్స్కి వాళ్ళు 11 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఇది నాట్ ఏ స్మాల్ ఫిగర్. ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళకి 11 మంది వచ్చారు, మేము 164 మంది ఉన్నామని కాదు. మీరు 56%కి మీరు ప్రాతినిధ్యం వహిస్తే వాళ్ళు 40%కి 40%కి, అంటే నిజంగా జగన్ అట్లా కనుక మాట్లాడి తను అది అర్థం చేసుకుని ఉంటే ఆయన అక్కడ పోయి తను ఇప్పటికి మళ్ళీ కొత్త రచ్చ అయిపోతుంది సార్. ఎందుకంటే ఇప్పటికీ ఆ 40 షేరింగ్ సంబంధించి మాజీ మంత్రి రోజా గారు కూడా ఒక కామెంట్ చేశారు, ఏమని
తెలంగాణలో 40% షేరింగ్ వచ్చిన కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి అయినప్పుడు ఏపీలో 40% వచ్చినా మేమేం కావాలో మీరే ఆలోచించుకోండి అంటూ కూడా ఆడ ఒక ఇదేసారి ఇప్పుడు దానికి మామూలుగా ట్రోల్ అవ్వట్లా అది. అదే ఏమైనా సరే ఇప్పుడు మనం మాట్లాడేది ప్రతిపక్ష పాత్ర వహించడానికి, ఇదేం అడ్డం కాదు. ఇప్పుడు ఎంత తెలివిగా ఆలోచిస్తే మామూలుగా స్ట్రైట్గా మనం ఆలోచించి ప్రజల పక్షాన, అంటే ఇప్పుడు డెమోక్రసీలో అధికార పక్షం ఎంత ఇంపార్టెంటో ప్రతిపక్షం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని షాడో క్యాబినెట్ అని అంటారు ప్రతిపక్షంలో, బ్రిటన్లో. అక్కడ ఏంటంటే వాళ్ళకు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అన్ని ఒక్క శాఖ ఒకళ్ళు పెట్టుకుని ఒక షాడో క్యాబినెట్లా తయారు చేసుకుని ఆ ఇష్యూస్ మీద వాళ్ళు మాట్లాడతారు. ఆ సాంప్రదాయం ఉందన్నమాట. అందుకని ప్రతిపక్షం అంటే తీసేసేది. అండ్ సార్ అసలు డిస్కషన్ ఏంటంటే కార్యదర్శి అనేవాడు నిష్పక్షపాతంగా ఉండాలి, పొలిటికల్ బయాస్ లేకుండా స్పీకర్ని గైడ్ చేయగలిగి ఉండాలి. మరి ఇట్లా పొలిటికల్ లాబింగ్ నుంచి వచ్చిన వాళ్ళు రకరకాల సమస్యలు, పోయినసారి కూడా కోడల దగ్గర అప్పుడు రోజాను సస్పెండ్ చేయటము, సభంతా గల్లంతవటం, తర్వాత దానికి ప్రతీకారం తీర్చుకునే విషయంలో జగన్ దూకుడుగా వ్యవహరించడం, దురుసుగా వ్యవహరించడం వల్ల కోడెల లాంటి వాడు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఒక్కసారి రిపర్కేషన్స్ అంటే అప్పుడు ఉన్న కార్యదర్శి ఆయనకు సరిగ్గా గైడ్ చేయటం కానీ అధికార పక్షం కానీ చేస్తుంటే అట్లాంటి ప్రమాదాలు, అంటే ఇప్పుడు వీళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తే మళ్ళీ రేపు వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేస్తారు కదా, ఆ టార్గెట్ చేసే రకంగా క్లాష్ వచ్చే విధంగా చేయకూడదు. అంటే ఇప్పుడు ఒకటే అంటారు సార్, లాబింగ్ లేకుండా ఎవరు వస్తున్నారు సార్, ఎవరు తమ అంటే అర్హతకు సంబంధించి ఎవరు లాబింగ్, మిగతా వాటిలో లాబింగ్ వేరు. ఈ కొన్ని పోస్టులు ఏంటంటే అవి ఇన్ఫ్లుయెన్స్ చేసేవి కాబట్టి మొత్తానికి కార్యదర్శి అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించారంటే ఒక జడ్జి తరహాలో లాబింగ్ చేసుకుని జడ్జెస్ అయ్యారనుకోండి, ఇక వాళ్ళ మనుషులు. ఇప్పుడు దీంట్లో ఆ లాబింగ్ గురించి చర్చ రాదు, కానీ తెలంగాణ నుంచి ఎందుకు తీసుకొచ్చారన్న దాని మీద, అంటే మీరన్న పాయింట్ మీద అయితే ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగదు. సీరియస్ గా మీరన్న అంత మంచి పాజిటివ్ వేలో, అంటే ఇలాంటి వాళ్ళు ఇట్లా వస్తే ఇది ఇబ్బంది అయిపోతుంది అన్న దానికన్నా ఏంటి ఆంధ్రాలో లేరా, తెలంగాణ నుంచి వెళ్ళి తీసుకొని రావాలా, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. కులానికి సంబంధించిన అంశాలు, లేదా ఆయన గురువులు ఎవరున్నారు, ఈవెన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఆయన ఉపరాష్ట్రపతి దగ్గర పనిచేశాడు కాబట్టి అది నేను అదే అడగబోతున్నా నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇది సెకండ్ వీడియో అయిపోతుంది సార్ సీరియస్. ఇప్పటి వరకు జరిగింది ఒకటైతే, ఇప్పుడు ఆయన ఎవరి దగ్గర నుంచి ఇప్పుడు అంటే పార్లమెంట్లో చేశారు అంటే ఇక్కడ నుంచి ఎవరిదో ఒక మూలం ఉండాలి, ఆయన ఎవరి దగ్గర చేశారు, ఎవరి దగ్గర నుంచి లాబింగ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏపీ రాజకీయాలంతా కుల సమీకరణాల చుట్టే జరుగుతున్నాయి కాబట్టి అసలు ఈ ప్రసన్న కుమార్ గారిది ఏంటి, ఇది స్టార్ట్ అయిపోతుంది. దీని గురించి ఏమంటారు? అదే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి దగ్గర పనిచేశాడు కాబట్టి ఆయన డైరెక్ట్గా బ్లేమ్ చేయలేము. ఇప్పుడు ఎంత చెప్పినా ఆయనకి తెలుగుదేశం నాయకుడికి వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది, అందరితో ఇప్పుడు కూటమిలో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఆయన పార్టీని వదిలేశాడు, ఉపరాష్ట్రపతి అయ్యాక పార్టీ మెంబర్షిప్ వదిలేశాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి మనం ఏది ఆపాదించలేం. కానీ ఈ రకంగా ఇప్పుడు వీటన్నిటి వలన పోయినసారి కూడా ఇట్లా ఈ కులముద్ర పడటం వల్లనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండోసారి ఎంపిక కాకుండా పోయింది. అంటే ఇట్లాంటి పనులు ఇప్పుడు చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే కులానికి సంబంధించిన వ్యవహారాల వలన కూడా కొంత జగన్కి సంబంధించిన వాళ్ళు కూడా పేషీల్లో చేరటం, ఇవన్నీ అంటే ఆ ముద్ర రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది అనుకోండి. ఓకే సరే, ఈ ఇష్యూ వరకు ఏంటంటే ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం, ఆయన వస్తే ఆయన ఒకసారి అక్కడైతే ఆయన వ్యతిరేకించబడి బయటికి విడ్రా ఆయన మళ్ళీ పోవటం అనేది ఒక చర్చ జరుగుతుంది కంపల్సరీ. ఎందుకంటే ప్రసన్న కుమార్ అనేది ఒకటి, ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు అనేది, ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళి విడ్రా అయిపోయారు. ఏదో పెద్ద హస్తం అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము వెంకయ్య నాయుడు ఉన్నారా, మరెవరు ఉన్నారా, ఖచ్చితంగా అయితే బయటకు వచ్చేస్తుంది కదా, అదైతే ఆగదు కదా. మొత్తానికి అయితే మరో కొత్త చర్చ కింద తావిచ్చే అవకాశం అయితే ఉంది. అలాంటి చర్చ జరుగుతుంది. చూద్దాం మీరు అన్నట్టుగా ఇది ఏ రకంగా వెళ్ళిపోతుంది, ఎంత దూరం వెళ్ళిపోతుంది అన్నది మాత్రం మనం ఆపిన ఆగేది అయితే కాదు, ముందుకు వెళ్ళిపోతుంది. దీనికి సంబంధించి అయితే మంచి క్లారిటీ ఇచ్చారు, మీకు ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.